ఇస్రో ఏవి పిఎస్ఎల్వి C60 ప్రయోగం విజయవంతమైంది. 9 గంటల 58 నిమిషాలకి పిఎస్ఎల్వి C60 కక్షలోకి దూసుకెళ్లింది. రాకెట్ నిర్దేశిత కక్షలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో స్పేస్ డాకింగ్ టెక్నాలజీని సాధించిన 4వ దేశంగా భారతదేశం నిలిచింది. భవిష్యత్తులో మరిన్ని కీలక ప్రయోగాలకు నాంది కానుంది. స్పేస్ డాకింగ్ టెక్నాలజీ అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ఏర్పాటుతో పాటు ఇతర ప్రయోగాలకి మార్గదర్శనం చేయనుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. దర్శనాలకు తెలంగాణ ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే సిఫార్సు లేఖలను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు. ప్రతివారం ఏదైనా 2 రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనం వెసులుబాటు కల్పిస్తున్నట్టు తెలిపారు. చంద్రబాబు లేఖపై రేవంత్ రెడ్డి స్పందించారు. చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. నర్సారావుపేట నియోజకవర్గం ఎల్లమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఉండవల్లి నివాసం నుంచి పల్నాడు జిల్లాకు బయలుదేరి 10 గంటల 50 నిమిషాలకు ఎల్లమందకు చేరుకుంటారు. 11 గంటలకు లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ చేస్తారు. 12 గంటల 40 నిమిషాలకు లబ్ధిదారులతో ముచ్చటిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు పల్నాడు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం అవుతారు. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. రావులపాలెం క్యాంప్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధరరావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నారని సత్యానందరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తమ ఉద్యోగాలు రెగ్యులర్ చేయాలని తెలంగాణ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు రోడ్డెక్కారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేతులకు సంఖ్యలు వేసుకుని వినూత్న నిరసన చేపట్టారు. రెగ్యులరైజేషన్ ఉద్యోగులకు 10 లక్షల హెల్త్ కార్డులు, మహిళా ఉద్యోగులకు 108 108 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, 61 సంవత్సరాలు నిండిన ఉద్యోగులకు 20 లక్షల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటివి చెల్లించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ను కేంద్రం చిన్నచూపు చూస్తోందని సిపిఎం నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సిపిఎం నాయకులు ధర్నాకు దిగారు. నల్ల బ్యాడ్జీలతో వినూత్న నిరసన చేపట్టారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆధారంగానే నేడు అమిత్ షా కేంద్ర మంత్రి పదవిలో కొనసాగుతున్నారని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ను అమిత్ షా అవమానించారని మండిపడ్డారు. దీనిపై ప్రధాని జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం క్రైమ్ రేట్ చాలా తగ్గిందని సిపి శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ ఆఫీసులో 2024 సంవత్సరానికి సంబంధించిన రిపోర్టును పోలీసు ఉన్నతాధికారులతో కలిసి సిపి శ్రీనివాస్ విడుదల చేశారు. కమిషనరేట్ పరిధిలోని 2 జిల్లాల పోలీసులు విధి నిర్వహణలో ప్రతిభ కనపరిచారని కొనియాడారు. పోలీస్ పెట్రోలింగ్తో పాటు కళా బృందాల ప్రదర్శన, పల్లెనిద్ర, ఆపరేషన్ గరుడ కార్యక్రమాల ద్వారా నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించామన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ రాజశేఖర్ రాజ్ తనిఖీలు చేశారు. అనంతరం పోలీస్ కిట్లు, కేసుల రికార్డులను పరిశీలించారు. కేసుల పరిష్కారంలో సిబ్బంది పనితీరు మెరుగ్గా ఉందని డీఎస్పీ అభినందించారు. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓ వ్యక్తి అర్ధనగ్న ప్రదర్శనకు దిగాడు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గోసిక రాజేశం తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓదెల మండలం మడక గ్రామంలో 10 ఎకరాల ప్రభుత్వ భూమి దురాక్రమణపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. దీంతో ఇవాళ కలెక్టరేట్లో అర్ధనగ్న ప్రదర్శనకు దిగి నిరసన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా గౌతాపూర్ గ్రామంలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. ఏడాది బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. కర్ణాటక రాష్ట్రం చిత్తాపూర్ ప్రాంతానికి చెందిన భాష అనే వ్యక్తి భార్య పిల్లలతో కలిసి గౌతాపూర్ గ్రామానికి వలస వచ్చాడు. గత కొన్ని రోజులుగా గ్రామంలో గ్యాస్ స్టవ్ రిపేర్లు, చిన్న మరమ్మత్తు పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. రాత్రి మల్లన్న స్వామి ఆలయం వద్ద కుటుంబంతో నిద్రించారు. ఉదయం బాలుడు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నంద్యాల జిల్లా శ్రీశైలం డ్యాం వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని సుండిపేట పోలీసులు రక్షించారు. అప్పుల బాధ తాళలేక సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. గూడూరు మండలంలోని జోలకల్ గ్రామానికి చెందిన శ్రీనివాసులపై గూడూరు పిఎస్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు శ్రీనివాసులు మొబైల్ నెట్వర్క్ శ్రీశైలం డ్యాం పరిసరాల్లో ఉన్నట్టు గుర్తించి అతని బంధువులకు అప్పగించారు. వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని గిరిజన తండాలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే నిర్వహించారు. సర్వే విషయమై ఒకే వర్గానికి చెందిన వారికి ఇళ్లు కేటాయిస్తున్నారని, తండాలోని అందరికీ ఇళ్లు ఇవ్వాలని కొందరు నిలదీశారు. దీంతో ఇరు వర్గాల వారు ఘర్షణకు దిగారు. రాళ్లు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో 20 మందికి పైగా గాయాలు కాగా 4 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా తవ్వకాలు చేస్తే కఠిన చర్యలుంటాయని ఎంఆర్ఓ సత్యనారాయణ హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లాలో అక్రమ ఇసుక డంపులకు ఎంఆర్ఓ బహిరంగ వేల నిర్వహించారు. జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు. గండపేట పెద్దవాగు నుంచి రాత్రి వేళల్లో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారన్నారు. అక్రమ ఇసుక డంపులను గుర్తించి సీజ్ చేసినట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. కంది మండలం ఉత్తరపల్లి గ్రామంలో ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుపతి జిల్లా సెట్టిపల్లి ప్రజల సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. సెట్టిపల్లిలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరణి శ్రీనివాసులు, కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. గ్రామంలో చాలా సమస్యలున్నాయని వాటిని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. భూములు లేని వారికి తప్పకుండా భూములు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు 250 మంది రైతులకు భూములు ఇచ్చామన్నారు. మెట్రో ట్రైన్లో ప్రేమ జంట రెచ్చిపోయింది. హైదరాబాద్ చైతన్యపురి స్టేషన్లో ఎక్కిన ప్రేమికులు ఎల్బీనగర్ స్టేషన్ వరకు ప్రయాణించారు. ఎక్కిన కాసేపటికే మెట్రోలో అందరి ముందే రొమాన్స్ మొదలుపెట్టారు. జరుగుతున్న దారుణాన్ని ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హోటళ్లలో కుళ్లిపోయిన పదార్థాల వాడకం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని నేషనల్ హ్యూమన్ రైట్స్ సభ్యులు ఆగ్రహించారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కల్తీ పదార్థాలు అమ్ముతున్న హోటళ్లు, కిరాణా షాపులపై చర్యలు తీసుకోవాలని ఎన్హెచ్ఆర్సీ సభ్యులు కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్మూర్ పట్టణ శివార్లో 44వ జాతీయ రహదారిపై 5 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. నిర్మల్ నుంచి ఆర్మూర్ వెళ్తున్న ఆటో రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను ఢీకొట్టింది. దీంతో వెనుక ఉన్న లారీ డ్రైవర్ అప్రమత్తమై లారీని పక్కకు తప్పించే ప్రయత్నంలో డివైడర్ పైకి ఎక్కించాడు. లారీ వెనుకనే ఉన్న కారు, టాటా ఏసీ అదుపు తప్పి ఒకదానికొకటి వెనక నుంచి ఢీకొన్నాయి. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. గతేడాది కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 18,625 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ ఆఫ్ పోలీస్ అభిషేక్ మహంతి తెలిపారు. 23% కేసులు ఆర్థిక లావాదేవీలకు, మరో 11% రోడ్డు ప్రమాదాలకు సంబంధించినవని కమిషనర్ తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో పోలీసులు పారదర్శకంగా ఉంటూ విధులు నిర్వర్తించారని కొనియాడారు. నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. కడప జిల్లా బద్వేల్లోని సంజీవిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అడిషనల్ డిహెచ్ఎంఓ మలేష్ ఆకస్మిక తనిఖీలు చేశారు. సంజీవిని హాస్పిటల్లో వైద్యం పేరుతో లక్షల రూపాయలను వసూలు చేస్తున్నారని వచ్చిన ఆరోపణల మేరకు తనిఖీలు చేసినట్టు ఆయన తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి కూడా గుండె ప్రాబ్లం ఉందని అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. వాహనాలు నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని డీఎస్పీ రవికుమార్ తెలిపారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో పోలీసులు హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ నిర్వహించారు. డీఐజీ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ర్యాలీ నిర్వహించినట్టుగా డీఎస్పీ రవికుమార్ వెల్లడించారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో ఓ వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డాడు. రేజర్ల గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఇంటి ముందున్న స్థలాన్ని చుట్టుపక్కల వారి రాకపోకలకు ఉపయోగించేందుకు ఇచ్చారు. అయితే గత కొంతకాలంగా పంచాయతీ శాఖ అధికారులు ఆ రోడ్డును మట్టి రోడ్డుగా చేసేందుకు ప్రయత్నించగా శ్రీనివాసరెడ్డి కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా ఆ భూమిపై ఎలాంటి రోడ్డు నిర్మాణాలు చేయకూడదని స్టే ఇచ్చింది. వివాదాస్పదమైన ఈ స్థలంలో సీసీ రోడ్డు వేయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యానికి ప్రయత్నించాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినప్పటికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వలేదని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు వినూత్న నిరసనకు దిగారు. డబుల్ బెడ్రూమ్ వద్ద చీపుర్లు, బకెట్లు, వైపర్లతో వచ్చి మా డబుల్ బెడ్రూమ్లు మాకిస్తే శుభ్రం చేసుకుని ఉంటామని ధర్నా చేశారు. తమకు ఇళ్లు కేటాయించకపోతే తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి వెళ్తామని హెచ్చరించారు. భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో 24 కేసుల్లో పట్టుకున్న 449 కేజీల గంజాయిని కాల్చివేసినట్లు ఖమ్మం డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. గంజాయిని ఖమ్మం పరిధిలో ఉన్న ఏడబ్ల్యూఎం కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ గోపాల్పేటలో దహనం చేశారు. కాల్చివేసిన గంజాయి విలువ సుమారు 1.12 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. గంజాయిని కాల్చివేసిన సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వివి కమలాసన్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్తో పాటు అసిస్టెంట్ కమిషనర్ గణేష్, భద్రాచలం సిఐ రసూల్ ఉనిసా బేగం ఉన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు మాయారమారటి పార్టీలని వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ ఆరోపించారు. బీజేపీ నాయకులు వరంగల్ ఆత్మగౌరవ పోరాటం పేరుతో మహాధర్నా నిర్వహించారు. స్థానిక మంత్రిగా ఎమ్మెల్యే కొండా సురేఖ సారథ్యంలో జిల్లా అభివృద్ధికి కూడా నోచుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రెండో రాజధానిగా వరంగల్ను తీర్చిదిద్దామని రేవంత్ సర్కార్ ప్రగల్భాలు పలికిందని మండిపడ్డారు. వరంగల్లో బస్టాండ్ నిర్మాణ పనులు కూడా చేపట్టలేదని ఆగ్రహించారు.
కైకలూరు నియోజకవర్గం నేత జయమంగళ వెంకటరమణ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఆయనతో పాటు ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి కూడా జనసేనలో చేరారు. వారికి పవన్ కళ్యాణ్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీకి తగిన విధంగా సేవలు అందించాలని సూచించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం ప్రజలు తనను కుటుంబ సభ్యుడిగా ఆదరించారని అన్నారు. ఏ ప్రభుత్వంలో ఉన్నా జిల్లా అభివృద్ధికి కృషి చేశారన్నారు. కొత్తగూడెంలో ఎయిర్పోర్టుకి స్థలం ఎంపిక జరుగుతోందని ప్రకటన చేశారు. గోదావరి జిల్లాలో ఖమ్మం జిల్లాకు అందించడమే తన లక్ష్యమన్నారు. శాశ్వత వరద ముంపు నివారణకు 700 కోట్లతో మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టబోతున్నట్టు ప్రకటించారు. భద్రాచలానికి రైల్వే లైన్ కోసం కేంద్రంతో మాట్లాడుతున్నట్టుగా తెలియజేశారు. నాబార్డ్ ఆధ్వర్యంలో రొయ్యల రంగానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ గోపాల్ అన్నారు. ప్రగతి పథకం అమలు కార్యక్రమం ద్వారా ప్రగతి లక్ష్యంగా అడుగులు వేస్తున్నామన్నారు. చిన్న మధ్య భారీ ఆక్వా పెంపకం ద్వారా ప్రోత్సాహం అందించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. చేపలు రొయ్యల సాగు చేస్తున్న రైతులకు నాబార్డ్ కొండంత ఆసరాగా నిలుస్తుందన్నారు. ఆక్వా రంగం అభివృద్ధికి రొయ్యల రంగానికి ఆర్థిక సహాయాన్ని అందించడంలో నాబార్డ్ ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని వెల్లడించారు. న్యూ ఇయర్ వేడుకల్లో గంజాయి, డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సబరీష్ హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డీజేలు, అధిక శబ్దం వచ్చే స్పీకర్లు వినియోగిస్తే ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ రాత్రి ములుగు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయడం ఖాయమన్నారు. మెదక్ జిల్లా నార్సింగిలో వింత జరిగింది. కనకదుర్గ వైన్స్లో చోరీ చేసేందుకు వెళ్లిన దొంగ ఫుల్లుగా మందు తాగి నిద్రపోయాడు. వైన్స్ నిర్వాహకులు వచ్చి చూసేసరికి కౌంటర్లో ఉన్న నగదు, మద్యం బాటిళ్లు సంచిలో మూటకట్టి ఉండడం చూసి షాక్ అయ్యారు. చోరీ చేసిన తర్వాత వెళ్లేటప్పుడు మద్యం తాగడంతో మత్తులోనే నిద్రపోయినట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించి దొంగను పోలీసులకు అప్పగించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఫంక్షన్ హాల్లో సోదాలు చేశామని సీఐ సత్యకిషోర్ దేవ్ తెలిపారు. రేవ్ పార్టీకి సిద్ధమైన 5 యువతులు, 13 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నట్లుగా ఆయన చెప్పారు. ఫర్టిలైజర్స్ ఏజెంట్స్కు పార్టీ ఏర్పాటు చేసినట్టు గుర్తించారని, ఘటనా స్థలంలో మద్యం బాటిళ్లు, సౌండ్ సిస్టమ్ స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఫంక్షన్ హాల్ యజమాని పరారీలో ఉన్నట్టు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలను యువ రైతు వినూత్న నిరసన చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించాలి అంటూ యువ రైతు నవీన్ కుమార్ ఎద్దుల బండిపై యాత్ర చేపట్టి కలెక్టరేట్కు వచ్చారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వానికి తెలపడానికి యాత్ర చేపట్టినట్టు రైతు తెలిపారు. కలెక్టర్ టిఎస్ చేతన్కు వినతి పత్రం సమర్పించారు. దళారీ వ్యవస్థను అరికట్టి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా రైతులకు రుణ బాధల నుంచి విముక్తి చేయొచ్చని తెలిపారు. ఓటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి సమన్యాయం జరుగుతోందని నెల్లూరు జిల్లా జనసేన నాయకులు తెలిపారు. సీతారాంపురంలో ఓ సామాజిక వర్గం శ్మశాన వాటికకు వెళ్లేందుకు మధ్యలో వాగు ఉందన్నారు. అక్కడ బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు గత ప్రభుత్వంలో ఉన్న నాయకులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందించామని చెప్పారు. అధికారులు వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు సమస్యను పరిష్కరించాలని సూచించారన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని జగనన్న కాలనీలో అవినీతి జరిగిందని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు విజిలెన్స్ ఎంక్వైరీ కోరారు. వరదరాజులరెడ్డి ఎంక్వైరీ కోరడాన్ని తాము స్వాగతిస్తున్నామని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. వైసీపీ హయాంలో నియోజకవర్గ వ్యాప్తంగా 24,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశామన్నారు. అందులో అవినీతి జరిగిందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారని రాచమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రతి అర్జీని పరిశీలించాలని సబ్ కలెక్టర్ కార్యాలయ డివిజనల్ పరిపాలనా అధికారిని సుజాత అన్నారు. అర్జీదారునికి పూర్తిస్థాయి న్యాయం చేయాలని డివిజన్ స్థాయి అధికారులకు సూచించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పీజీఆర్ఎస్ మీకోసంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలన్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన వేదికలో వచ్చిన అర్జీలను డివిజన్ స్థాయి అధికారులతో కలిసి ఆవిడ స్వీకరించారు. కరీంనగర్లో సిఐటియు నేతలు ఆందోళన చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్పై అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ నిరసన తెలిపారు. నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తూ కరపత్రాలు ఆవిష్కరించారు. భారత రాజ్యాంగంపై చర్చ జరుగుతున్న సమయంలోనే రాజ్యాంగ నిర్మాతను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేయడం దారుణమని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్ అన్నారు. అమిత్ షా తక్షణమే క్షమాపణ చెప్పడంతో పాటుగా తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరంలో వైసీపీ రైతు నాయకులు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలి అంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సమస్యల పరిష్కారం కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. వైసీపీ నాయకుల నిరసన నేపథ్యంలో
కూటమి నాయకులు విమర్శలు గుప్పించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతు సమస్యలు మీకు గుర్తులేవా అని ప్రశ్నించారు. గత 5 ఏళ్ల కాలంలో నీటి సంఘాలను గాలి కొదిలేశారని ఆరోపించారు. ఈరోజు రాత్రి మద్యం తాగి పట్టుబడితే కోర్టుకు పంపి కేసు నమోదు చేస్తామని డీఎస్పీ రాములు హెచ్చరించారు. కోర్టు నుంచి జైలుకు కూడా పంపుతామని చెప్పారు. డీజేలు, బైకులపై ఓవర్ స్పీడ్, అల్లర్లు, ఓపెన్ డ్రింక్, రోడ్లపై కేక్ కటింగ్లు చేయకూడదని వార్నింగ్ ఇచ్చారు. అలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకలు అందరూ కలిసి ప్రశాంత వాతావరణంలో కుటుంబ సమేతంగా జరుపుకోవాలని డీఎస్పీ సూచించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసులు రౌడీ షీటర్లకి కౌన్సిలింగ్ ఇచ్చారు. మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాలకు చెందిన 30 మంది రౌడీ షీటర్లకు సిఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐ కిరణ్ కుమార్, అనిల్, రాజులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇవాళ రాత్రి ఎవరైనా మద్యం సేవించి రోడ్లపై తిరిగినా, బాణసంచాలు పేల్చినా వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఇకపై ఏదైనా గొడవ చేస్తే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పర్యటించారు. కాణిపాకం వినాయక స్వామిని దర్శించుకున్నారు. అంతకుముందు వీరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. వేద పండితులు ఆశీర్వదనం అందించారు. హైదరాబాద్లోని పబ్స్లో పోలీసులు, ఎస్ఓటీ టీం ఆకస్మిక తనిఖీలు చేశారు. గచ్చిబౌలి పరిధిలోని న్యూ ఇయర్ వేడుకలను దృష్టిలో పెట్టుకుని సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో క్వేక్ కియానా పబ్లో తనిఖీలు చేసి అనుమానంతో యువకులకు పరీక్షలు నిర్వహించారు. 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ రావడంతో గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. పబ్స్, బార్లలో డ్రగ్స్ సరఫరా చేసిన మైనర్లను అనుమతించిన చర్యలను కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో విషాదం నెలకొంది. కరెంట్ షాక్తో రైతు మృతి చెందాడు. మస్కాపూర్ గ్రామానికి చెందిన పెద్ద భీమన్న తన వ్యవసాయ భూమిలో మోటార్ ఆన్ చేయబోయి విద్యుత్ షాక్కి గురయ్యాడు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిరాశపరిచిందని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కల్మకులన్ శ్రీనివాస్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. దేశంలోని జర్నలిస్టులు, ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను ఒకే తాటిపైకి తెచ్చి ఇళ్ల స్థలాల విషయంలో ఇచ్చిన తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి అధికారులతో స్వచ్ఛందంగా ప్రజల కోసం పనిచేసే జర్నలిస్టులను కలిపి తీర్పు ఇవ్వడం చాలా దారుణమన్నారు. ములుగు జిల్లాలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు పోలీసులు వారి సెల్ ఫోన్లను అందించారు. సిఈఐఆర్ పోర్టల్ ద్వారా దాదాపు 55 ఫోన్లను రికవరీ చేశారు. పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రశంసించారు. జిల్లాలో స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి నెల రోజుల వ్యవధిలోనే ఈ ఫోన్ల రికవరీ చేసినట్టు పోలీసులు తెలిపారు. 2024లో 404 మొబైల్స్ని రికవరీ చేసినట్టు చెప్పారు. ఫోన్లను పోగొట్టుకున్న బాధితులు వెంటనే సిఈఐఆర్ పోర్టల్లో ఆన్లైన్ ద్వారా వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. ఇంటర్నేషనల్ ట్రెడిషనల్ డాన్స్ కాంగ్రెస్ 2024 విశాఖ తీరంలో నిర్వహించారు. దేశవ్యాప్త కూచిపూడి నృత్య ప్రదర్శనపై పోటీలు విశాఖ బీచ్ రోడ్ ఎంజీఎం పార్క్లో జరిగాయి. ఈ పోటీలో తెలంగాణ, కోల్కతా, ఒరిస్సా, కేరళ రాష్ట్రాల నుంచి విచ్చేసిన కళాకారులు తమ నృత్య ప్రదర్శనతో అలరించారు. దేశవ్యాప్తంగా 1500 మంది నృత్యకారులు ఒకేసారి నృత్య ప్రదర్శన చేయడం గర్వకారణంగా ఉందని ఆర్గనైజేషన్ కన్వీనర్ విక్రమ్ గౌడ్ అన్నారు. నెల్లూరు జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పోలీస్ క్రీడా మైదానంలో నియామకాలను జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పరిశీలించారు. 4000 మందికి పైగా అభ్యర్థులకు అలాట్మెంట్ ఇచ్చారని ఎస్పీ అన్నారు. ఈ పరీక్షల్లో రోజుకు 600 మంది అభ్యర్థులు పాల్గొంటారని చెప్పారు. హై, లాంగ్ జంప్, 100 మీటర్స్, 1600 మీటర్స్ పరుగు పందాలు నిర్వహిస్తున్నామన్నారు. అభ్యర్థుల నియామక ప్రక్రియ నిష్పక్షపాతంగా కొనసాగుతుందని ఎస్పీ వెల్లడించారు. విశాఖలోని ఎన్ఆర్ఐ కిమ్స్ ఆసుపత్రికి వీఎంఆర్డీఏ నోటీసులు జారీ చేశారు. స్థల కేటాయింపు నిబంధనలు పాటించలేదని చర్యలు తీసుకున్నారు. వీఎంఆర్డీఏ చైర్మన్కు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎన్ఆర్ఐ కిమ్స్కు నోటీసులు ఇచ్చారు. వారంలోపు వివరణ ఇవ్వాలని తెలిపారు. వివరణ ఇవ్వకపోతే కఠిన చర్యలుంటాయని వారు హెచ్చరించారు. విశాఖ జిల్లాలోని పలు ఆసుపత్రులకు నోటీసులు జారీ అయ్యాయి. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఫిర్యాదు మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. ఉత్తర నియోజకవర్గం సీతమ్మధార ఎన్ఈ లేఅవుట్లో ఉన్న ఎన్ఆర్ఐ హాస్పిటల్ను కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ యాజమాన్య నిర్వహణ బాధ్యతలు చేపట్టిందని విష్ణుకుమార్ తెలిపారు. ఆసుపత్రిలో 10 నుంచి 20% మంది రోగులకు ఉచిత వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని విష్ణుకుమార్ రాజు కలెక్టర్, వీఎంఆర్డీఏ కమిషనర్కు లేఖ రాశారు. విశాఖ సాగర తీరం యుద్ధ వాతావరణాన్ని తలపించింది. తూర్పు నౌకాదళం జనవరి 4వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో సాహస విన్యాసాలు ప్రదర్శించాలని నిర్ణయించింది. ప్రతి ఏటా డిసెంబర్ 4న నేవీ డే నాడు జరిగే ఈ కార్యక్రమాన్ని ఈసారి
ఒడిశాలోని పూరి తీరాన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో నిర్వహించారు. విశాఖ ప్రజల కోసం జనవరి 4న విన్యాసాల ప్రదర్శనకు నిర్ణయించారు. అయితే ముందుగా ఆర్కే బీచ్ వద్ద వివిధ రకాల సాహస విన్యాసాల రిహార్సల్స్ నిర్వహించారు. ఢిల్లీ ఓటర్లకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తిరిగి విజయం సాధిస్తే దేవాలయాల పూజారులకు నెలకు 18,000 రూపాయల వేతనం చెల్లిస్తామని ప్రకటించారు. పురోహితులు ఆచారాలకు సంరక్షకులుగా కొనసాగుతున్నారని, సమాజానికి నిస్వార్థంగా సేవ చేస్తున్నారన్నారు. ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుందని కేజ్రీవాల్ వెల్లడించారు.